అంటే పోరాటాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే కాడ మాత్రం గాంధీ ఆదర్శం. మాస్లో ఎట్లా నిలబెట్టుకుంటూ రావాలి. ఇప్పుడు 24 నుంచి నాయకత్వం వహించినట్టుగా రుజువు ఉన్నది. ఎవరు? గాంధీ. 47 నాటికి స్వాతంత్రం వచ్చింది. ఓకే కదా. ఎంఆర్పిఎస్ 94లో మొదలుపెట్టింది, 2024లో ఉన్నాం కదా. ఈ భారతదేశంలో చెక్కు చెదరని ఉద్యమం ఏదన్నా నిలబడ్డది అంటే ఇక్కడ ఎంఆర్పిఎస్ నిలబడ్డది. కష్టాలు, నష్టాలు, బాధలు, వెన్నుపోట్లు, ముందుపోట్లు, పక్కపోట్లు, ఉద్యమం మీద కుట్రలు, నిర్బంధాలు, మరణాలు, జైళ్ళు ఇవన్నీ వచ్చినా కూడా ఎంఆర్పిఎస్ మాత్రమే ఈ దేశంలో నిలబడగలిగింది. మీరు ఏ సోషల్ మూమెంట్ జీవితకాలమైనా 5-10 ఏళ్ళు కనిపించినాయి. సోషల్ మూమెంట్ గురించి మాట్లాడుతున్నా. ఏ సోషల్ మూమెంట్ జీవితకాలమైనా 5-10 ఏళ్ళు మించితే ఇంకొక 5 ఏళ్ళు 2-3 ఏళ్ళు అట్లా కనిపిస్తుంది. కానీ 30 ఏళ్ళు ఎంఆర్పిఎస్ ఉద్యమం చాలా ఆటుపోట్లు ఎదుర్కొంటూ విస్తరించుకుంటూ వచ్చింది, శక్తివంతంగా ఎదిగింది. అందువల్ల మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఇంత సోషల్ మూమెంట్ నడపడానికి కారణం ఏంటంటే 100 ఏళ్ల క్రితం సరిగ్గా 1924లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 100కి 100%, 99% పైగా నిరక్షరాస్యులున్న, నిరుపేదలున్న, అసలు మనుషులను సమానంగా చూడడానికి కనీస అవకాశం లేని రోజుల్లో ఒక హక్కుల కోసం రాజీ పడకుండా యుద్ధం చేశాడు. అందువల్ల రాజీ పడని అణగారిన వర్గాల పక్షాన గట్టిగా యుద్ధం చేసిన మహనీయుడే మాకు స్ఫూర్తి. కాబట్టి ఇక్కడ ఎన్ని కుట్రలు కుతంత్రాలు జరిగినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా రాజీ లేని ఉద్యమం నడిపాం. కాబట్టి మీరు నన్ను పిలిపించి ఇంటర్వ్యూ చేసుకునే పరిస్థితి వచ్చేసింది, లేకపోతే ఎందుకు వస్తుంది? అందువల్ల ఉద్యమాన్ని ఎలా నడపాలనే కాడ గాంధీ. ఓకే, ఉద్యమం లక్ష్యం చేరడానికి రాజీ పడకుండా అణగారిన వర్గాలకు ఎట్లా న్యాయాన్ని సాధించాలంటే అంబేద్కరే. నాకు ఇద్దరే మహనీయులు. రైట్, ఓకే అన్న. నేను ఏపూరు సోమన్ అని ఇంటర్వ్యూ చేసిన. ఆయన ఇంటర్వ్యూలో ఒక అంశం చెప్పిండు. మందకృష్ణ మాదిగన్న ముందుకు రాకముందుకు మాదిగలు కావచ్చు, ఈవెన్ నేను కూడా ఎట్లా చెప్పేటోని అని అంటే అని ఒక సందర్భం ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఎవరన్నా ఏంది మీరు ఏమిటి అని అడిగినప్పుడు మేము హరిజనులము అని చెప్తుండేనట. ఎప్పుడైతే మందకృష్ణ మాదిగన్న దండోర ఉద్యమాన్ని తీసుకొని వచ్చిండో అప్పటి నుంచి నేను మాదిగా అని జబ్బదరుచుకొని చెప్పే రోజులు తీసుకొచ్చిండు అని అన్నారు. ఇటువంటి అంశాలు విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? నిజమేగా నాన్న. ఇప్పుడు అది ప్రతి ఒక్కరికి తెలుసు కదా. ఇప్పుడు మీ నాన్నలకు, మీ నాన్నలకు తెలుసు కదా. దళిత సమాజంలో ముఖ్యంగా మాలైనా, మాదిగైనా, ఇంకోరైనా కొంత కులం పేరు చెప్పుకోవాలంటే చిన్నతనము, బాధ, అవమానం అనేది ఆ రోజు ఉన్న చరిత్రే కదా కదా. అంటే అదే రెడ్డి, మేము రెడ్డి అని చెప్పుకోవడానికి ధైర్యంగా, గర్వంగా చెప్పుకుంటారు. వెలమలు చెప్పుకోవడం, బ్రాహ్మణులు, వైశ్యులుగా చెప్పడానికి, రాజులుగా చెప్పడానికి గర్వపడుతుంటారు. కానీ ఈ వర్గాల్లో పుట్టిన వాళ్ళు ఊరికి దూరంగా నెట్టివేయబడ్డ ఈ సమాజంలో కొన్ని వేల సంవత్సరాలుగా వివక్షతకు బాధలకు గురైన వాళ్ళు కులం పేరు చెప్పుకోవాలంటే కూడా ఈ కులం వల్లనే కదా మేము అవమానాలు పడ్డదనే పేరుతో బాధ, సిగ్గు, భయపడుతూ వచ్చిన వాళ్ళు అందరికీ తెలిసిన విషయం. ఆ కోణంలోనే మీరెవరంటే హరిజనులని చెప్పుకున్న రోజులు ఉన్నాయి. మీరెవరంటే లాస్ట్ కొంత చైతన్యం పెరిగినప్పుడు మేము దళితులమని చెప్పుకునే రోజులు ఉన్నాయి. లేదా ఇది అది చెప్పుకోకపోతే మేము క్రైస్తవులమని చెప్పుకున్న రోజులు కూడా ఉన్నాయి. కానీ నీ సొంత అస్తిత్వంని మాత్రం చెప్పుకోలేకపోయాం కదా. అంటే చారిత్రక నేపథ్యం నుండి వచ్చిన అవమానాలు, ఆత్మన్యూనత భావం కదా. కానీ ఎక్కడనో కొద్దిగా దాన్ని పొడగొట్టాలి కదా. అవును, ఆ రోజుల్లో నాకు ఇద్దరు కనిపించేవాళ్ళు, అధికార పక్షం, ప్రతిపక్షం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికార పక్షం, ప్రతిపక్షం వేసుకుంటే ఓకే. ఎంఆర్పిఎస్ ఉద్యమం బలపడుతున్న రోజుల్లో మానసికంగా అంతకుముందే మనం కొంత చైతన్యంగా పెట్టుకునే ప్రయత్నం చేసాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, నాయుడు కదా. అవును. రాజశేఖర్ గారు ప్రతిపక్ష నాయకుడు, రెడ్డి కదా. అవును, చంద్రబాబు నాయుడు అని చెప్పుకుంటే తప్పులేనప్పుడు, రాజశేఖర్ రెడ్డి అని చెప్పుకుంటే తప్పులేనప్పుడు, మందకృష్ణ మాదిగ అని చెప్పుకుంటే తప్పేంటి? నా జాతి అస్తిత్వాన్ని చాటాలి కదా. ఒక మాట చెప్పంటే మాదిగల అస్తిత్వం పాతాళాలకు తొక్కివేయబడ్డది. మాదిగల పేరుతో అస్తిత్వం పాతాలకు తొక్కివేయబడ్డది. కానీ భూమిని పెకిలించుకొని ఇవాళ మాదిగ అస్తిత్వం ప్రపంచం మొత్తం మాట్లాడే కాడికైతే వచ్చేసింది. ఆ క్రెడిట్ మొత్తం కూడా మందకృష్ణ మాదిగకి అని అంటే ఏమంటారు? నా జాతి అస్తిత్వం అది, అంతే. ఎవరన్నా ముందుకు నడిపిస్తే ఆ ముందుకు నడిపించిన వాళ్ళకు కొంత విలువ, గౌరవం ఉండవచ్చు. కానీ నా జాతి అస్తిత్వం కదా అది. నా జాతి అస్తిత్వం పాతాలకు తొక్కివేయబడ్డది కదా కొన్ని వందల సంవత్సరాలు. ఆ తొక్కివేయబడ్డ దాన్ని భూమి మీదకి తీసుకొచ్చి ప్రపంచంలో కనిపించినట్టు చేయడంలో మా పాత్ర ఉన్నది. ఆ ఉన్నదాన్ని నువ్వు గౌరవించవచ్చు, ఇంకెవరైనా గుర్తించవచ్చు.